అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ కొబ్బరి రొట్టె అండి. ఇది అమ్మమ్మల కాలం నాటిది. కొబ్బరి సగం చెక్క తీసుకున్నాను. అంటే మనం చేసుకునే రొట్టెలను బట్టి ఉంటుందండి. ఇందులో ఒక పావుంత అయితే సరిపోతుంది. అలాగే దీనికి స్వీట్ కోసం బెల్లం, సాల్ట్. ఈ రొట్టెలు చేసేటప్పుడు సాల్ట్ వేసుకోవాలండి. స్వీటు ఇది చాలా బాగుంటుంది. బెల్లంతో చేసినవి చాలా బాగుంటాయండి. అలాగే కొబ్బరి తురుము పెట్టుకున్నాను సన్నగా. ఇది పిండిలో కలిసిపోతుందండి. దీనిలో పావంత అయితే సరిపోతుంది. అలాగే బెల్లం, సాల్ట్ వేసిన తర్వాత 2 ఇలాచీ వేసుకున్నాను. ఈ స్వీటు రొట్టెలకైనా కూడా ఇలాచీ వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుందండి. అలాగే మనకి కావలసినంత కొబ్బరి వేసుకోవాలి. నేనైతే ఈరోజు ఒకటే చేస్తున్నాను రొట్టె. ఈ కొబ్బరి రొట్టె. ఈ కొబ్బరితో చేసినవి చాలా బాగుంటాయండి. అలాగే మొత్తాన్ని కూడా కలిపి తగినన్ని వాటర్ పోసుకోవాలండి. దీనిలో వాటర్ పోసి కలిపితే దానికి కావలసినంత పిండి కలుపుకోవచ్చు. బెల్లాన్ని చక్కగా మెత్తగా చితకొట్టుకోవాలి. ఎక్కడన్నా చిన్న చిన్న గడ్డల్లాగా ఉన్నా కూడా అవి పిండిలో కలిసిపోతాయండి. ఇప్పుడు దీనికి తగినంత బియ్యం పిండి కలుపుకోవాలి. కలిపి మొత్తాన్ని కూడా ఒకసారి ఇలా కలిపిన తర్వాత ఇంకా పిండి పడితే కలుపుకోవచ్చు. లేదంటే చేత్తో చేస్తే త్వరగా అయిపోతుందండి. ముద్దలాగా చేసుకోవాలి పిండిని ఇలాగా. ఇప్పుడు ఈ పిండి ముద్దని ఇదివరకైతే అమ్మ వాళ్ళు పేనాం మీద కాల్చేవాళ్ళండి. ఇనుప పేనాం మీద చాలా బాగా వచ్చేవి. లేదంటే మంగళంలో కూడా కాల్చేవాళ్ళు. అలాగే ఇప్పుడు దీన్ని నాన్ స్టిక్లో కొంచెం ఆయిల్ వేసి ఇలా ఒత్తుకోవాలండి రొట్టెలాగా. ఇది చాలా బాగుంటుంది టేస్టు. ఇది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. దీనిలో కొబ్బరి ఉంటుంది కదా, మెగ్నీషియం లోపం ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు దీన్ని. ఇలాగా తర్వాత స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టి కాలిస్తే చక్కగా లోపలి వరకు కూడా ఉడుకుతుందండి. ఇవి చిన్న చిన్నగా ఉన్న బెల్లం గడ్డలు చక్కగా పాకంలాగా అయ్యి బాగుంటాయండి తినేటప్పుడు. దీన్ని ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకు తిప్పుకోవాలి. ఇలాగా 2 వైపులా కూడా ఎర్రగా ఏగనియ్యాలండి దీన్ని, రొట్టెని. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి. సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి కామెంట్స్లో పెట్టండి. మరిన్ని వీడియోస్ చేస్తానండి. అలాగే ఇదివరకు అమ్మమ్మ వాళ్ళు చేసిన ఫుడ్ ఎంతైనా కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఇలా చక్కగా పీసుల్లాగా తీసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఇది లోపల వరకు కూడా ఉడుకుతుంది. అయిపోయిందండి. ఇలా చేసి పిల్లలకి పెడితే చాలా మంచిది. అయిపోయిందండి కొబ్బరి రొట్టె. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.